అధికారంలో ఉన్న పార్టీలు బాగా బలంగా ఉన్నటువంటి జిల్లా ఉమ్మడి విశాఖపట్నం జిల్లా. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు కొట్టుకుపోయినప్పుడు కూడా అక్కడ కాసింత ఉనికి అయితే చాటుకోగలిగారు. ఆ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం అనకాపల్లి జిల్లాగా ఉన్న నర్సీపట్నానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా విపరీతమైన జనం వచ్చారు. సో అది ప్రభుత్వ వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలంగా ప్రాజెక్టు కాబడుతూ వచ్చింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర పర్యటనకు వస్తూ ఉన్నారు. అది కూడా మనకు బలం ఉన్న చోట. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం అవ్వకూడదు, జనాలు భారీ ఎత్తున స్పందన రాకూడదు జనాల వైపు నుంచి అని పాలకపక్షం రకరకాలుగా ప్రయత్నాలు చేసింది. పోలీసులతో ఆంక్షలు, నాయకులకు నోటీసులు, కాన్వాయ్ చుట్టూ జనం లేకుండా. అయితే ఫస్ట్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి కొంత దూరం పోయేంత వరకు ఓకే, విపరీతమైన జనం. ఏమైంది, ఇంకా పోలీసులు మనసు మార్చుకొని కాన్వాయ్ని ఆపి 4 వెహికల్లే ఉండాలని చెప్పి రకరకాల ప్రయత్నాలు చేశారు. ఎక్కడికక్కడ జనాలను రానికుండా చేశారు, జనాలను కూడా ఎక్కడికక్కడ రానికుండా చేశారు. ఈ ప్రయత్నాలు ఏమి ఫలీకృతం కాలేదు. విపరీతమైన జనస్పందన, ఎన్ని ఆంక్షలు పెట్టినా. చివరికి వర్షం వచ్చింది, వర్షం వస్తే అన్న స్పందన తగ్గుతుందేమో అనుకుంటే జోరు వానలో కూడా విపరీతమైన స్పందన. ఇదంతా ప్రభుత్వాన్ని డెఫినెట్లీ ఇరుగన పెట్టడమే కాదు, ఒక రకమైన చర్చ మళ్ళీ స్టార్ట్ అయింది. అసలు ఇంత క్రౌడ్ ఏంటి, ఇంత హ్యూజ్ క్రౌడ్ అనే దగ్గర నుంచి మొదలుపెట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా ఓడిపోయారు అనే దగ్గరకు వచ్చి మళ్ళీ ఆగారు. మళ్ళీ ఎన్నికల ఫలితాల చుట్టూ అనుమానాలు వ్యక్తం చేసే వరకు జనాలు వచ్చి ఆగుతూ ఉన్నారు. ఒకవైపు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం మీద విపరీతమైన నెగిటివ్ ఉంది ప్రభుత్వానికి. నకిలీ మద్యం అనే దాని మీద విపరీతమైన నెగిటివ్ ఉంది. దీనికి తోడు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన, దానికి విపరీతమైన జనం. ఇవన్నీ కూడా ప్రభుత్వ అధినేతను చికాకు పెట్టే అంశాలే. సో వాళ్ళ పత్రికల్లో, వాళ్ళ టీవీ ఛానల్లో పరోక్షంగా రాస్తున్న కథనాలు, ప్రసారం చేస్తున్నటువంటి వార్తలను చూసినా కూడా ఉత్తరాంధ్ర నేతల మీద చంద్రబాబు నాయుడు గారు తీవ్ర అసహనం వ్యక్తం చేశారని, పోలీసుల మీద కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అని, నిబంధనలు ఉల్లంఘించుకుంటూ జగన్మోహన్ గారు వెళ్తూ ఉంటే మీరు ఎట్లా అలో చేశారు అని పోలీసుల మీద తీవ్ర అసహనం వ్యక్తం చేశారు అని, ఆ ఫలితమే విశాఖపట్నంలో ఆసుపత్రి దగ్గర పిల్లల్ని పరామర్శించేకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు మీడియాతో కూడా మాట్లాడనీయకుండా దురుసుగా ప్రవర్తించారు అని, ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చినటువంటి అసహనం ఆదేశాల మేరకే పోలీసులు ఇక్కడ తీవ్రంగా దురుసుగా ప్రవర్తించారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. వెరసి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన, ఆ పర్యటన విజయవంతం అవ్వడం, జనాల స్పందన, ఆ తీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రీసౌండ్ ఇవ్వడం ప్రభుత్వ పెద్దలకైతే కునుకు లేకుండానే చేసింది.